మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మీ పిల్లల్ని డాక్టర్ని చేస్తారా అని అడుగుతారు చాలామంది. అంతెందుకంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సేవకుల వాళ్ళ దగ్గరికి వచ్చి చాలామంది చేసే తప్పే అంటాను నేను. తప్పేంటో తెలుసా? మీ పిల్లలకి వాక్యం చెప్పడం రాదా అండి? ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు నేర్పిస్తారు? ఆ పని దేవుడు వాళ్ళ హృదయంలో జరిగించాలమ్మ కార్యం. వాళ్ళంతటి వాళ్ళకి బలవంతంగా తోసేసేది కాదు. చాలామంది అలా బలవంతంగా తోసేశారు. కాబట్టి మీరు కావాలంటే పాస్టర్స్ కిడ్స్ని చూడండి, చాలామందిని ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతారో పాపం. మీరు ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను #పాస్టర్ కిడ్స్ అని కొట్టి చూడండి, ఎంతమంది ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్న వీడియోస్ మీకు కనిపిస్తాయి. మొన్న చూసి నేను ఆశ్చర్యపోయాను, అంటే పాస్టర్ పిల్లలు ఎలా ఆలోచిస్తారా? అందులో ఒక అబ్బాయి అంటున్నాడు, పాస్టర్ కిడ్గా పాస్టర్ కొడుకుగా పుట్టడం కంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదంటున్నాడు. ఏమన్నా ఎందుకు అంత బాధ నీకంటే? స్వేచ్ఛ ఉండదంట, స్వాతంత్ర్యం ఉండదంట, సంతోషం ఉండదంట. ప్రతి పాస్టర్ కొడుకు ఇలాగే కూర్చోవాలట, మొత్తం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర కూర్చోవాలంట. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉండాలంట. తర్వాత వాడు లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ వందనాలు ఆంటీ, ప్రైజ్ లార్డ్ ఆంటీ అని చెప్పుకుంటూనే ఉండాలట. బయట ఏమైనా ఫ్రెండ్తో కలిసి బండి మీద వెళ్తా ఏ చాటో తినడానికి ఆగాం అనుకో, పాస్టర్ గారు అబ్బాయి కదా, ఏంటో నువ్వు ఇలాంటి జంక్ ఫుడ్స్ తింటావా అని అడుగుతారంట. సరే ఏదన్నా ఫ్రెండ్ రమ్మన్నాడు కదా, నువ్వు ఏ బర్త్డే పార్టీకి వెళ్ళాడనుకో, అక్కడ ఎవరో విశ్వాసి చూశాడు అనుకో, ఏమండి పాస్టర్ కొడుకునైనా సరిగ్గా పెంచాలి కదా, మా పిల్లలు ఏమైపోవాలంటే మీ పిల్లల్ని చూసి ఏం నేర్చుకోవాలని అడుగుతారట. ఎవరైనా ఒక అమ్మాయితో సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడితే